నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి తిరుమలపాడులో అక్రమ మైనింగ్ జరుగుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు. వారం రోజుల నుంచి రిజర్వ్ ఫారెస్ట్ అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మైనింగ్ వల్ల పేదలు సాగు చేసుకునే భూములు నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఓకే, పైనుంచి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది? దొంగతనం చేస్తుంటే వదిలేయమంటున్నారా? మీ సీఎం అని చెప్పారా? వదిలేయమంటున్నారా? హలో, అటు కాదు అమ్మారావు గారు, గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఇల్లీగల్ గా క్వాడ్జీ మైనింగ్ చేస్తా ఉంటే మీరు పట్టించుకోవద్దని ఏమన్నా పైనుంచి మీకు ఏమన్నా చెప్పారా? ఉంటే ఉందని చెప్పండి, ఇన్స్ట్రక్షన్ చూపించాలి, మేము కూడా పట్టించుకోం. ఇంకా ఓరల్గా ఏమి ఇచ్చారండి? ఓరల్గా ఏమి ఇచ్చారండి? చెప్పండి. పర్లేదు చెప్పండి, ఓరల్గా ఏమి ఇచ్చారు చెప్పండి. ఓవరాల్ గా సైదాపురంలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, గవర్నమెంట్ ల్యాండ్లైనా ఫారెస్ట్ ల్యాండ్లైనా లీజులున్నా లీజులు లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు. దానికి అధికారులు పట్టించుకోకూడదు. అంతేనా మీకు ఇచ్చేది సెక్షన్? ఇది 2 నెలల గవర్నమెంట్. ఎంఆర్ఓ గారు, మీరు ఎందుకు ఇబ్బందులు పడతారు? మీకు ఎంతో కెరీర్ ఉంది. మీరు ఎక్కడున్న ఎంఆర్ఓ గారే, ఎంతో కెరీర్ మీకు ఉంటుంది. ఇలాంటి వాటికి మీరు సమర్థించి డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే వచ్చి మీకు ఫోన్ చేసి, అయ్యా ఈ విధంగా ఇక్కడ